సో లాస్ట్ వీడియోలో మనం స్టాక్ రిప్రజెంటేషన్లో స్టాక్ యూజింగ్ అరే గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నౌ స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. సో స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లింక్ లిస్ట్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ లింక్ లిస్ట్? లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ హ్యావ్ నోడ్. ఓకే, సో నోడ్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? నోడ్ అంటాం. ఓకేనా? సో నోడ్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ని ఏమంటామంటే డేటా అంటాము. నెక్స్ట్ ఏమంటామంటే నెక్స్ట్ అనొచ్చు, లింక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకేనా? 2 నేమ్స్, ఇంకా రిఫరెన్స్ అంటారు కొంతమంది. ఓకే, సో డేటా, నెక్స్ట్. వాట్ ఈజ్ డేటా అండ్ వాట్ ఈజ్ నెక్స్ట్? డేటా అంటే ఏంటి? యాక్చువల్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. యాక్చువల్ వాల్యూ. ఓకే, సో వాట్ ఈజ్ ద నెక్స్ట్? అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. దీని గురించి ఇప్పుడు చెప్తాను. అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఓకే, సో దిస్ ఈజ్ ది నోడ్. ఈచ్ నోడ్, ఈ నోడ్ని ఏమంటాము అంటే ఒక ఎలిమెంట్ అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకే, సో డేటా ఒక ఎలిమెంట్, నెక్స్ట్ ఒక ఎలిమెంట్ కాదు, డేటా నెక్స్ట్. దిస్ ఈజ్ ద నోడ్. సో ఈచ్ నోడ్ హ్యావ్ 2 పార్ట్స్. సో ఈచ్ నోడ్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఫర్ సపోజ్ రైల్వే బోగీస్ తీసుకోండి. ఈచ్ బోగీ, సో దిస్ ఈజ్ ద 1 బోగీ, దిస్ ఈజ్ ద 1 బోగీ, దిస్ ఈజ్ ద 1 బోగీ. సో ప్రతి బోగీకి ఒక కనెక్షన్ ఉంటుంది కదా. ఓకేనా? సో ఇట్లా ఒక కనెక్షన్ ఉంటుంది. సో ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ ఓన్లీ ఇన్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్, లింక్ లిస్ట్ టైప్స్ మీకు ఇంకా నేను చెప్పలేదు. జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్ వరకు చెప్తాను, అవి ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, సో ప్రతి బోగికి ఒక అడ్రస్ ఉంటుంది కదా రైల్వే దానికి. ఓకేనా? సో అట్లానే ప్రతి నోడ్కి ఒక అడ్రస్ ఉంటుంది. సో ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడ్. ఓకే, సో ఈచ్ నోడ్ హ్యావ్ సపరేట్ అడ్రస్. సో ఈ నోడ్కి నేను 100 అని రిప్రజెంట్ చేశా, నెక్స్ట్ నోడ్కి 200, నెక్స్ట్ నోడ్కి 300. ఇవి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే నెంబర్స్ 1000, 2000, 3000 అయినా ఇవ్వచ్చు, మెమరీ అడ్రస్. ఓకే, సో అలా అని 1, 2, 3 అలా ఇవ్వద్దు. జస్ట్ ఒక సీక్వెన్స్లో ఇవ్వండి. 100s ఇవ్వండి, 100, 200, 300. ఓకే, సో ఈచ్ నోడ్, దిస్ ఈజ్ ద 1 నోడ్, దిస్ ఈజ్ ద 1 నోడ్, దిస్ ఈజ్ ద 1 నోడ్. సో ప్రతి నోడ్ని ఏమంటారని చెప్పాను? ఎలిమెంట్ అంటాం. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎలిమెంట్స్. ఓకే, సో ఈచ్ నోడ్ హ్యావ్ డేటా అండ్ నెక్స్ట్. ఓకే, సో డేటా అంటే ఏం చెప్పాను మీకు ఇక్కడ? యాక్చువల్ వాల్యూ. సో యాక్చువల్ వాల్యూ అనేది మన ఇష్టం, ఏ నెంబర్ అయినా మనం ఇవ్వచ్చు డేటా అనేది. సో ఈ నోడ్కి డేటా 10 ఇచ్చాను, నెక్స్ట్ నోడ్కి 20 ఇచ్చాను, నెక్స్ట్ నోడ్కి 30 ఇచ్చా. ఓకే, సో నెక్స్ట్ ఏంది? దీని పేరేంది? నెక్స్ట్. సో నెక్స్ట్ అంటే ఏం చెప్పాను మీకు నేను? అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో నెక్స్ట్ నోడ్ ఏంది? ఇదే కదా. దీని యొక్క అడ్రస్ ఏంది? 200. సో 200 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. సో దీని యొక్క నెక్స్ట్ నోడ్ ఏంది? ఇదే కదా. సో దీనికి అడ్రస్ ఏముంది? 300 వచ్చి ఇక్కడ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్. సో ఇంకా లాస్ట్ దీనికి ఇక్కడ ఇంకో నోడ్ ఏమైనా ఉందా? లేదు కదా. సో లాస్ట్ నెక్స్ట్ ఏమొస్తుంది? నల్ వస్తుంది. ఓకేనా? అండ్ ప్రతి నోడ్కి ఫస్ట్ నోడ్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటాము అంటే హెడ్ అంటాం. ఓకే, ఇది జస్ట్ లింక్డ్ లిస్ట్ డెఫినేషన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్దర్ క్లాసెస్లో మళ్ళీ దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ స్టార్టింగ్ ఈ కాన్సెప్ట్ వరకు తెలిస్తే చాలు స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్కి. ఓకే, సో మీరు స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్కి ఫస్ట్ ఏం రాయాలంటే జస్ట్ డెఫినేషన్ రాయాలి. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ and it follows which method? Last in first out. ఓకే, సో ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్, మనం ఇప్పుడు దేనిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము? లింక్ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి నేను లింక్ లిస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. ఓకేనా? సో వేర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ స్టాక్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ నోడ్. సో స్టాక్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? లింక్ లిస్ట్ ప్రకారం నోడ్గా రిప్రజెంట్ చేయాలి. సో ద హెడ్ ఆఫ్ ది లింక్ లిస్ట్ యాక్ట్ యాజ్ ఏ టాప్ ఆఫ్ ది స్టాక్. సో ఇప్పుడు ఇక్కడ హెడ్ ఏముంది?
ఇక్కడే కదా వచ్చింది. హెడ్ ఎంత 100. సో హెడ్ ఏంది 100. సో ఈ నోడ్ యొక్క అడ్రస్ని హెడ్ అంటాం. సో ఈ హెడ్నే స్టాక్ ప్రకారం ఏమంటాము, టాప్ అంటాం. ఇదే టాప్, హెడ్డే ట్యాప్ అని మనం సెట్ చేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్, సో ఎ స్టాక్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఏ లింక్ లిస్ట్ వేర్ వి మెయింటైన్ నోడ్ స్ట్రక్చర్. నోడ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, డేటా, నెక్స్ట్ డేటాలో ఏం స్టోర్ చేసాము, యాక్చువల్ వాల్యూ. నెక్స్ట్లో ఏం చేసాము, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఈచ్ నోడ్ హ్యావ్ 2 parts, డేటా, నెక్స్ట్. ఓకే. సో దిస్ ఈజ్ ది ఎలిమెంట్. సో హియర్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఈజ్ దేర్, 3 elements. ఓకే. సో ఫస్ట్ నోడ్ని ఏమంటాము, హెడ్ అంటాము. సో హెడ్నే మనం దేనిలాగా యాక్ట్ చేస్తుందని చెప్పాను, స్టాక్లో టాప్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్. దీన్నే మనం ఏమంటాము, రిప్రజెంటేషన్ అంటాం, డయాగ్రామ్. ఓకే. సో ఫస్ట్, సో ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పాను, స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ by using operations. ఓకే. సో ఇప్పుడు ఆపరేషన్స్ యాజ్ యూజువల్ స్టాక్ ఏం చెప్పాను మీకు నేను, పుష్, పాప్. ఓకే. ఆల్రెడీ పుష్ ఆపరేషన్. సో నెక్స్ట్ పాప్ ఆపరేషన్, నెక్స్ట్ సో పుష్, పాప్, డిస్ప్లే, పీక్, ఎంటీ, ఈజ్ ఫుల్. సో ఫస్ట్ మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, పుష్ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో పుష్ ఆపరేషన్లో ఫస్ట్ యాజ్ యూజువల్ పుష్ ఆపరేషన్ మీన్స్ ఇన్సర్ట్ యాన్ ఎలిమెంట్. ఓకే. సో ఇక్కడ మనము పుష్ చేసేటప్పుడు ఫస్ట్ అల్గారిథం రాసేటప్పుడు ఏం రాస్తాము, ఇక్కడ డయాగ్రామ్ వేస్తూ మీకు నేను అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, స్టార్ట్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి, క్రియేట్ ఏ న్యూ నోడ్. ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేస్తా. ఓకే. సో న్యూ నోడ్ అన్నాను కాబట్టి ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేశా. ఇక్కడే పక్కనే ఒక న్యూ నోడ్. సో దిస్ ఈజ్ ది న్యూ నోడ్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అసైన్ వాల్యూ టు న్యూ నోడ్కి ఏం పాస్ చేశాను, డేటాను పాస్ చేసా. సో న్యూ నోడ్ యొక్క డేటాలో ఒక వాల్యూని అసైన్ చేయమని ఇచ్చా. సో ఆ వాల్యూ ఫర్ సపోజ్ 10 అనుకున్నా నేను. ఓకేనా. సో నెక్స్ట్, సో సెట్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అవుతుంది. సో న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఏముంది, టాప్ అవుతుంది. టాప్ అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలిమెంట్స్. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆల్రెడీ ఇక్కడ ఒక నోడ్ ఉంది. ఓకేనా, 2 నోడ్స్ ఉన్నాయి. న్యూ నోడ్ని 100 అనుకున్నాము, 200, 300, 10, 20. సో ఈ నోడ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంది, 200 దగ్గర ఉంది. ఓకే. సో ఇప్పుడు న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఏం చెప్పాను, టాప్ చెప్పా. ఇప్పుడు ఈ 10ని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. సో దిస్ ఈజ్ ద న్యూ నోడ్ ఎంత 100. ఓకే. న్యూ నోడ్ యొక్క డేటాలో వాల్యూని పాస్ చేసా. ఇక్కడ 20 అనుకున్నా, ఇక్కడ 30 అనుకున్నా. న్యూ నోడ్ యొక్క డేటాలో వాల్యూని పాస్ చేసా. దిస్ ఇస్ ద న్యూ నోడ్. ఓకే. 10. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఏమవుతుందని చెప్పాను, టాప్ అవుతుందని చెప్పాను. టాప్ ఎంత 200. సో ఆ 200 వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు టాప్ ఏమవుతుంది, న్యూ నోడ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి, సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఓకే. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇది సెట్ అయిపోగానే స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ది పుష్ ఆపరేషన్. ఫస్ట్ ఏం చేసాము, స్టార్ట్ చేసాము, ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేశాను, న్యూ నోడ్కి డేటాని వాల్యూని అసైన్ చేశాను, అదే ఇచ్చాను చూడండి. న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో ఏం పెట్టాను, టాప్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు న్యూ నోడ్ ఏమవుతుంది, టాప్ అవుతుంది. సో సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో స్టాప్ చేస్తాం ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ది పుష్ ఆపరేషన్ అల్గారిథం. నెక్స్ట్
నెక్స్ట్ పాప్ ఆపరేషన్. సో పాప్ ఆపరేషన్ మీన్స్ రిమూవ్ యాన్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అసలు మనము రిమూవ్ చేయడానికి ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు అసలు మన లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి చెక్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్. అసలు టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే, టాప్ వాల్యూ -1 అయితే ఏం చెప్పాను, స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్పాను కదా. సో అప్పుడు ఏమని ఫిల్ అవుతుంది, ఇఫ్ ఎస్ ఒకవేళ టాప్ వాల్యూ నల్ అయితే ప్రింట్ స్టాక్ ఈజ్ ఎంటీ లేదా స్టాక్ అండర్ ఫ్లో. మనం ఏ మెసేజ్ రాస్తే ఆ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎల్స్ కాకపోతే సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాప్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను టెంప్, సో ఈ టాప్ అన్నా కదా, దీన్ని ఒక వేరియబుల్ అనుకున్నా, టెంప్ అనుకున్నా. ఓకేనా. సో సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అన్నా. ఓకే. సో ఇప్పుడు ఈ టెంప్ యొక్క నెక్స్ట్ని, ఓకే, ఈ టెంప్ యొక్క నెక్స్ట్ని మనం టాప్ చేస్తే ఇది రిమూవ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అన్నా కదా. ఓకే. సో ఇప్పుడు 5th స్టెప్ ఏంటి అంటే సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ నెక్స్ట్. సో ఇప్పుడు టాప్ ఏంది, సెట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఏమవుతుందంటే టాప్ యొక్క నెక్స్ట్ అవుతుంది. సో ఇక్కడ టాప్ యొక్క నెక్స్ట్ ఏముంది, ఇది టాప్ యొక్క నెక్స్ట్ ఏముంది 200. సో 200 అనేది ఏంది ఇప్పుడు టాప్ కదా, ఇప్పుడే చెప్పాను కదా. సెట్ టాప్ ఏమవుతుంది, టాప్ యొక్క నెక్స్ట్ 200 అనేది ఏంది టాప్. ఓకే. టాప్ ఈజ్ ఈక్వల్ టు 200. సో ఇప్పుడు టాప్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇక్కడికి మూవ్ అయినప్పుడు ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, డిలీట్ చేయాలి. సో దీని పేరేంది, టెంప్ కదా అనుకుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, డిలీట్ టెంప్ చేయగానే మెమరీ అనేది ఫ్రీ అయిపోతుంది. స్టాప్ చేస్తాం ప్రోగ్రామ్ని. ఓకేనా. నెక్స్ట్ పీక్ ఆపరేషన్. సో వాట్ ఈజ్ పీక్ ఆపరేషన్? సో పీక్ ఆపరేషన్ అంటే ఏంది, టాప్ పొజిషన్లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో, సో దట్ పీక్ ఆపరేషన్ రిటర్న్స్ ది టాప్ ఎలిమెంట్ వితౌట్ రిమూవింగ్ ఇట్. సో ఫస్ట్ ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము, స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ టాప్ అనేది నల్ ఎంటీగా ఉందా లేదా చెక్ చేసుకుంటాము. ఒకవేళ ఎంటీగా ఉంటే స్టాక్ అనేది ఎంటీ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కాకపోతే టాప్ యొక్క డేటా రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి టాప్ వాల్యూ ఎక్కడ ఉంది, 33 ఉంది. ఫ్రంటే కదా ఉండేది, స్టాక్లో టాప్ పొజిషను ఫస్ట్ ఉండేది టాప్. మామూలుగా దీన్ని ఏమంటాం, మనం హెడ్ అంటాము. హెడ్నే ఏమనుకోమని చెప్పాను, టాప్ అనుకోమని చెప్పాను. ఓకేనా. సో టాప్లో ఉండే ఎలిమెంటే కదా మనకి రిప్రజెంట్ అయ్యేది. టాప్లో ఏముంది, డేటా ఉంది. డేటా ఎంత 30. ఓకే 33. సో ఎల్స్ రిటర్న్ టాప్ యొక్క డేటా రిటర్న్ అయ్యి స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకేనా. సో దట్ ఈస్ ద పీక్ ఆపరేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ డిస్ప్లే ఆపరేషన్. సో డిస్ప్లే ఆపరేషన్ అంటే ఏంది, దిస్ ఆపరేషన్ ప్రింట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ది స్టాక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో టాప్ నుంచి బాటమ్ వరకు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తారు, స్టార్ట్ చేస్తారు. సెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటాము. సో ఫస్ట్ దాన్ని టెంప్ అనుకోవాలి. సో టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టెంప్ యొక్క నెక్స్ట్ నల్ కాదు, సో ట్రావర్స్లో అవుతుంది. మళ్ళీ టెంప్ డేటా రిప్రజెంట్ అవుతుంది. మళ్ళీ టెంప్ యొక్క నెక్స్ట్ నల్ల కాదు, సో టెంప్ యొక్క డేటా రిప్రజెంట్ అవుతుంది. టెంప్ యొక్క నెక్స్ట్ నల్ల అవును, సో స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ప్రింట్ టెంప్ యొక్క డేటా రిప్రజెంట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ టెంప్ నల్ అవ్వగానే ఏమవుతుంది,
స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇట్లా టెంప్ యొక్క డేటా నల్ అయ్యేంత వరకు టెంప్ యొక్క నెక్స్ట్కి వెళ్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డిస్ప్లే ఆపరేషను. 4 ఆపరేషన్స్ రాస్తే చాలు.